నమస్తే అందరికి. ఒక అమ్మాయి చాలా బాధపడుతూ ఒక మెసేజ్ పెట్టింది. అమ్మ, మా ఆడబిడ్డ డెలివరీ అయితే నేను ఆమెకు అన్ని విధాలుగా సేవ చేసిందమ్మా. నా పెళ్ళైనాక 11 ఏళ్లకు నాకు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన కానించి డెలివరీ అయ్యేదాకా కూడా మా అత్తమ్మ నన్ను పట్టించుకోలేదని, ఈ నియ్యత ఎట్లా తప్పుతారమ్మా అని చెప్పేసి చాలా బాధపడుతూ మెసేజ్ పెట్టింది. ఒక్కడి గుర్తు పెట్టుకోరా, ఇప్పుడు కాలం ఎట్లుందంటే చేసినంత సేపే మనల్ని చూస్తారు నాన్న చేసిందని. ఇక తర్వాత వాళ్ళ అవసరం తీరినాక ఇక వాళ్ళు రోజుకిత కాలం గడుస్తున్న కొద్ది నువ్వెవరో నేనెవరో ఇక చేసిన వాళ్ళని మొత్తమే మర్చిపోతారు. ఇక చెయ్యని వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఇంక ఎక్కువ ప్రేమాప్యాయతలు చూపిస్తుంటారు. ఇవి సహజము నాన్న. ఒక్కటి గుర్తుంచుకోవాలి బేట. ఇప్పుడు నేను చేసినమ్మా నియత ఎట్లా తప్పిరటే పైన భగవంతుడైతే చూసిండు కదరా, ఆ పుణ్యము నీకు ఎక్కడా పోదు. నువ్వు చేసిన ఆ పుణ్యము ఎక్కడా పోదు. ఒక డెలివరీ అయిన పేషెంట్కు నువ్వు అట్లా చూస్తావంటే అది ఎంత పుణ్యము తెలుసా? నీకు నీ పిల్లలకు తరతరాలు అది ఒక పుణ్యమే. అది మంచి జరుగుతుంది. మీకు బాధపడకు నాన్న ఈ విషయంలో. లైట్గా తీసుకో. ఇక మీ అత్త విషయమా అంటే ఇక ఆమె విజ్ఞతకే వదిలేయాలి. రేపు ఫ్యూచర్లో మరి ఈ కూడలే కదా చూసేదని మరి ఆమెకు తెలియదా? ఎట్లా ఇది చేస్తారో నాకైతే అర్థమైతలేదు. అందరు ఉండరు నాన్న, కొందరు అత్తలు ఉంటారు. అట్లా లైట్ తీసుకో నాన్న. నీ పుణ్యం నీకు ఉంటుంది, నీ పిల్లలకు దక్కుతుంది. అది నియత ఎంతో బర్కత్ అంతా దేవుడికి వదిలేసేయాలి. ఓకే, బాధపడకరా.